హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న డైరీస్. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇవాళ అయితే ఫ్రైడే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. తొలి ఏకాదశి రోజు చాలా గ్యాప్ వచ్చేసింది నేను వీడియోస్ అప్లోడ్ చేయక. ఇంకా మార్నింగ్ లేవగానే ముగ్గు వచ్చేసి చూసుకుంటున్నాను, అమ్మ వేసింది. ఇంక ఇవాళ అయితే మమ్మీ ఫ్రైడే కాబట్టి పరమాన్నం చేశారు. నాకైతే చాలా ఫేవరెట్ పరమాన్నం. ఫ్రైడే రోజు చేస్తారు, ఇదే నైవేద్యంగా కూడా పెట్టేస్తారు. సో మీరు ఏమి చేశారు తొలి ఏకాదశి రోజు నైవేద్యం కమెంట్లో చెప్పేసేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఐ థింక్ ఇట్స్ యమ్మీ. జీడిపప్పు అన్నీ వేసి చాలా ఎమ్మీగా చేశారమ్మ. సో సూపర్ ఎమ్మీ ఉండబోతుంది. నేనైతే ఫుల్గా తింటా ఈరోజు. ఎస్, సో ఎమ్మీ కదా. సో ఇప్పుడైతే తినేద్దాం. దీంట్లో ఏంటంటే గైస్, కొంతమంది పప్పు వేసి చేస్తారు. శనగపప్పు అయ్యో పెసరపప్పు సారీ. అట్లా ఏమేదు అమ్మ. ఓన్లీ రైస్ అండ్ బెల్లం, పాలు ఇవి వేసి చేస్తారు. చాలా అమ్మీగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే తినేద్దాం. అంటే ఫ్రైడే అనుగానే చేశారు, ఇంకేం స్పెషల్స్ లేవు. సో తిందాం. ఇది వాళ్ళ అయితే నెక్స్ట్ డే గాయస్, సాటర్డే. మా దేవుని గది చూపించాలని చూపిస్తున్నాను, ఎట్లా డెకరేట్ చేసిందని అమ్మ కూడా. అట్లానే ఇవాళ గుగ్గుళ్ళు అయితే పెట్టారు నైవేద్యంగా. అండ్ ఇవాళ స్పెషల్స్ వచ్చేస్తే మాది కొత్తగా ఎప్పుడూ ఉండదు ఇంట్లో, రసం చేసింది. అండ్ దాని కింద అయితే గుగ్గులు చేశారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అన్నం, దాని కింద వచ్చేసి పప్పు ఉంటుంది. ఇదైతే గైస్ ఓన్లీ ఫర్ 2 మెంబర్స్ చేసింది మమ్మీ. ఎక్కువ చేసేస్తారు క్వాంటిటీ. అందరూ ఉన్నప్పుడు చేసి అలవాటు అయ్యి ఇప్పుడు ఇద్దరికి కూడా ఇంతే క్వాంటిటీలో చేస్తున్నారు మమ్మీ. అండ్ ఇదైతే గైస్ సాటర్డే ఈవినింగ్ అమ్మ స్పెట్స్ ఆఫీస్లో పోగొట్టేసుకున్నారు. సో మేము మళ్ళీ విజయవాడకి వెళ్ళాల్సి వచ్చిందని, జర్నీ కోసం ఇబ్బంది అవుతుందని మేము మళ్ళీ ఎప్పటి నుంచో వెళ్ళే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం, ఒకసారి చెక్ చేయించుకొని స్పెట్స్ తీసుకుందాం అనేసి. ఇక్కడ మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదైతే స్పెట్స్ మేము తీసుకోవడానికి వచ్చాము. అమ్మ కొంచెం కెమెరా చేయకపోతే మేము చూపిద్దాం అనేస్తుంది. ఇక్కడైతే ఇంకా స్పెట్స్ వాళ్ళు ఇచ్చే టైంలో నేను ఇదంతా షేర్ చేశాను. అది ఇంక ఇవాళ అయితే నేను విజయవాడ వెళ్దామన్నాను కదా, ఇంకా మా అత్త వాళ్ళు, మా మావయ్య, పిల్లలందరూ వచ్చేసారు. ఇక్కడైతే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్లయితే జగదీష్ ముఖేష్ అని, బట్ జగదీష్ అయితే బీటెక్, అతనికి కేఎల్యూ యూనివర్సిటీ విజయవాడలో చేర్పించాము. ఇంకా ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చాము, ట్రైన్ కోసం వెయిట్ చేస్తా. ఇంకా ట్రైన్ వచ్చేసింది. నైట్ 1:30కి ట్రైన్ బుకింగ్ చేసేసుకున్నాము. ఈ లగేజ్ అంతా కింద పెట్టేసి ఇంకా మమ్మీ, మామయ్య, పిల్లలందరూ ఇంగిట్లా మాకు ఒక సైడ్కి పడుకున్నాము. ఇదైతే గుంటూరు నుంచి ట్రైన్ దిగేసిన తర్వాత విజయవాడకి మేము మళ్ళీ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కాము. చాలా బాగుందండి, చాలా క్లెన్లీగా ఉంది ట్రైన్ కూడా, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా వెళ్ళేదారిలో చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా ఉందనేసి ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం అలా షూట్ చేసుకొని పీస్ఫుల్గా వెళ్తున్నాము జర్నీ. ఇంకైతే విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత ర్యాపిడో బుక్ చేసేసుకొని కార్లో స్టార్ట్ అయిపోయాం కేఎల్యూకి. అన్నయ్య అయితే చాలా బాగా తీసుకెళ్లారు, ఏమీ అబ్జెక్షన్స్ లేవు. స్ట్రాంగ్లీ రికమెండ్ ర్యాపిడో. ఇంకా మేము ఇక్కడైతే కేఎల్యూ గేట్ 1కి వెళ్ళకుండా గేట్ 2కి వచ్చేసాం డైరెక్ట్. సో ఇదేమంటే ఇంకా అందరం ఇట్లా సూట్ కేస్ అంతా లగేజ్ తీసుకొని ఇంకా నడుచుకొని వెళ్తున్నాం లోపలికి. గేట్ 2 వచ్చేసాం కదా, గేట్ 1కి వెళ్ళాలి మేము షార్ట్కట్లో వాళ్ళ హాస్టల్కి అయితే వెళ్తున్నాము. మావయ్య ముందు వెళ్తున్నారు, మేమంతా వెనక లగేజ్ తీసుకొని వెళ్తున్నాము.
ఇది షార్ట్కట్లో బ్యాక్ సైడ్ నుంచి గేట్ 2 నుంచి గేట్ 1కి వెళ్ళే దారి అనమాట. ఫుల్ గ్రీనరీ అండి కాలేజ్ మొత్తం, చాలా బాగుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాక టిఫిన్ ఉప్మా, పొంగల్ అండ్ చట్నీ బాగా అరేంజ్ చేసి బాగుందండి. ఇక్కడైతే ఇంకా బయట మేము జస్ట్ సరదాగా తిరగడానికి వెళ్తున్నాము. కేలు అయితే బాగానే ఉందండి, బట్ ఎక్స్పెన్సివ్ చాలా. ఇంకైతే ఆ యూనివర్సిటీలో ల్యాప్టాప్ అయితే మస్ట్. ఇంకా మేము ఇవ్వలేదు వెళ్ళినప్పుడు, ఇంకా ఆర్డర్ చేసాం అమెజాన్లో నెక్స్ట్ డే. ఇంకా వెళ్ళిపోయింది, ఇక్కడే అన్బాక్స్ చేస్తున్నారు. త్రూ అమెజాన్ వెళ్ళింది. మేము ఆర్డర్ చేసిన ల్యాప్టాప్ అయితే ఏసెస్, అది వచ్చేసి మాకు ఒక 62,000 రౌండ్ పడింది. చూడాలి ఎలా వర్క్ చేస్తుందో. 4 years కాబట్టి మంచి బెటర్ ల్యాప్టాప్ తీసుకోవడమే బెస్ట్ అని మేము ఇంకా అదే తీపిచ్చి ఇచ్చేసాం బాబుకి. అండ్ ఇక్కడైతే ఫైనలీ అన్బాక్స్ అయితే చేసేసారు. ఇంకా తనకు తీసి ఇచ్చేయడమే. ఇది ఓపెన్ బాక్స్ కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే. ఏదైనా డ్యామేజ్ అయినా ఒకవేళ మాది బ్యాక్ వెళ్ళేసి, ఇది అందరికీ తెలుసు బట్ ఒకసారి మీకు చెప్తున్నాను వీడియోలో. అండ్ ఇక్కడైతే మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి బాబుకి ఇచ్చేస్తున్నారు. ఇదే అండి మేము ఇచ్చిన ల్యాప్టాప్. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. తర్వాత వాళ్ళ తమ్ముడు నాకు సైకిల్ కావాలి, కాలేజ్కి వెళ్ళాలి అనిపిస్తే ఇంకా సైకిల్ కూడా పర్చేస్ చేయడం జరిగింది. నార్మల్ సైకిల్ అరౌండ్ 5K పడింది. ఇంకా తను కాలేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని మేము తీసుకున్నాము. ఇంకైతే ఈవినింగ్ బాబును వదిలిపెట్టేసిన తర్వాత ఇంకైతే మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అందరికీ ఫుల్ హెడేక్స్, బాడీ పెయిన్స్, ఫుల్ జర్నీ కదండి నైట్ నుంచి. ఇంకైతే స్టేషన్కి వచ్చేసి కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే మొక్కి రీల్స్ చూసుకుంటా కూర్చున్నాడు. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, అందరికీ రికమెండ్ కూడా చేయండి. దాట్ విల్ బీ అ బిగ్ హెల్ప్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది చిన్న షార్ట్ వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.